హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం రసాయన శాస్త్రంలో కొన్ని నమూనా ప్రశ్నల్ని చూద్దాం. 5 ప్రశ్నలు, వాటి సమాధానాలు మీకు తెలిసేమో ఒకసారి చెక్ చేసుకోండి. తెలియకపోతే వెంటనే మీకు సమాధానాలు కూడా తెలుస్తాయి. మొదటి ప్రశ్న, అణువులోని పరమాణువుల మధ్య ఉండేవి. వీటికి సంబంధించిన ఆప్షన్స్ని కానీ మనం చూస్తే, ఏ ఆకర్షణ బలాలు, బి వికర్షణ బలాలు, సి ఆకర్షణ వికర్షణ బలాలు, డి ఏ బలాలు ఉండదు. అణువులోని పరమాణువుల మధ్య ఆకర్షణ మరియు వికర్షణ బలాలు రెండూ ఉంటాయి. కాబట్టి ఆన్సర్ వచ్చి సి అవుతుంది. అలాగే తర్వాతి ప్రశ్న, 2 క్లోరిన్ పరమాణువులు కలిసి అణువును ఏర్పరిచినప్పుడు అణువు శక్తి ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ ఏ విడి పరమాణువుల మొత్తం శక్తి కంటే ఎక్కువ, ఆప్షన్ బి విడి పరమాణువుల మొత్తం శక్తి కంటే తక్కువ, ఆప్షన్ సి విడి పరమాణువుల మొత్తం శక్తికి సమానము, ఆప్షన్ డి ఏదీ కాదు. 2 క్లోరిన్ పరమాణువులు కలిసి అణువుని ఏర్పరిచినప్పుడు విడి పరమాణువుల మొత్తం శక్తికి సమానంగా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వచ్చి సి అవుతుంది. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత మూడవ ప్రశ్నని చూద్దాం. అమ్మోనియం క్లోరైడ్లో ఉన్న బంధాలు. ఆప్షన్ ఏ అయానిక సంయోజనీయ బంధాలు, ఆప్షన్ బి అయానిక డేటివ్ బంధాలు, ఆప్షన్ సి సంయోజనీయ డేటివ్ బంధాలు, ఆప్షన్ డి అయానిక సంయోజనీయ డేటివ్ బంధాలు. అమ్మోనియం క్లోరైడ్లో ఉండేటువంటి బంధాలు అయానిక సంయోజనీయ డేటివ్ బంధాలు 3 ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి వివరణ కూడా మనకు స్క్రీన్ మీద కనపడుతుంది. కాబట్టి ఆప్షన్ డి అవుతుంది. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అయానిక సంయోజనీయ డేటివ్ బంధాలు 3 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, 2 మంచు మొక్కలు కలిసి ఒకే మొక్కగా ఏర్పడడానికి కారణం? ఆప్షన్ ఏ వాండర్ వాల్ ఆకర్షణ, ఆప్షన్ బి హైడ్రోజన్ బంధం, ఆప్షన్ సి ద్విధ్రువ బంధం, ఆప్షన్ డి వాండర్ వాల్ వికర్షణ. ఆన్సర్ వచ్చి హైడ్రోజన్ బంధం. హైడ్రోజన్ బంధం ఉండడం వల్లనే, హైడ్రోజన్ బంధం ఏర్పడడం వల్లనే 2 మంచు మొక్కలు కలిసి ఒకే మొక్కగా ఏర్పడడానికి కారణమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, 5వ ప్రశ్నని కానీ మనం చూసినట్లయితే, ఈ ప్రశ్నలు మన నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి పనికొస్తాయి. 5వ ప్రశ్న, డిఎన్ఏలో క్షారాల జతలు దేనితో బంధించి ఉంటాయి? ఆప్షన్ ఏ హైడ్రోజన్ బంధాలతో, బి ఫాస్ఫేట్ సమూహాలతో, సి అయానిక బంధాలతో, డి డిఆక్సీ రైబోస్ సమూహాలతో. ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ హైడ్రోజన్ బంధాలతో డిఎన్ఏలోని క్షారాల జతలు బంధించబడి ఉంటాయి. దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఆ వివరణ మీరు ఒకసారి చూసుకోండి. ఇది ఇవాల్టి వీడియో. మన నాలెడ్జ్ని చెక్ చేసుకోవడానికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీటిలో ఏవైనా తప్పులుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.